వాళ్ళు 2 అవర్స్ లోపు చూసుకొని మళ్ళీ అప్‌గ్రేడ్ చేసి ఇయన్నీ చేయకపోతే బ్లాక్ అయిపోద్ది. మళ్ళీ అన్‌బ్లాక్ చేసుకొని రావాలి లైన్‌లోకి. కాబట్టి దీనిలో కావాల్సిందేంటంటే ఓపిక కావాలి. పేషెన్స్‌తో నిదానంగా చూసుకుంటా, అప్‌గ్రేడ్ చేసుకుంటా. దీంట్లో చేయాల్సిన పని ఒకటండి మెయిను. మీరు స్పాన్సర్ చేయటం కంటే మెయిను రాంగానే యాక్సెప్ట్. ఎవరి దగ్గర నుంచి డబ్బులొచ్చినా మీ దగ్గరికి డబ్బు రిసీవ్ చేసుకున్నారంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ కొట్టాలి. మీ ఏ లెవెల్‌లో ఉంటే ఆ లెవెల్‌కి సరిపడా అమౌంట్ రాంగానే అప్‌గ్రేడ్ చేసేయాలి. యాక్సెప్ట్, అప్‌గ్రేడ్. ఇవి గాకుండా స్పాన్సర్ మీరు చేస్తే స్పాన్సర్ ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా మీకే వచ్చేస్తది. దానికి ఇంకా వేరే ప్రయత్నం ఏం చేయవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఆ టైమ్ టు టైము స్పాన్సర్ ఇన్‌కమ్ వచ్చేస్తా ఉంటది. ఇది మన ప్లాను. ఈ ప్లాను ఖచ్చితంగా ఓపిక ఉన్న వాళ్ళకి, తీరిక ఉన్నోళ్ళకి వర్కౌట్ అవుద్ది. ఓపిక, తీరిక లేదు, చిరాకుగా ఉందంటే వర్కౌట్ కాదు. మనం వాస్తవాలు మాట్లాడుకుంటాం కాబట్టి కొన్ని కష్టంగా ఉంటాయి. కష్టంగా ఉన్నా మేము మొదట్లో చానా బాధపడ్డాం. ఏంటంటే సంవత్సరమైనా ఒక లెవెల్ రాలేదు. ఎందుకు ఈ కంపెనీ ఎప్పుడుకవుద్ది 100 సంవత్సరాలు పట్టుద్దా అనుకునేవాళ్ళం. కానీ కంపెనీ ఒక ఐడియా ఏసింది. మళ్ళీ బూస్టప్ ఐడీలేసింది. తర్వాత ఫ్యాంటసీ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసింది. కాంపిటీషన్స్ పెట్టింది. ప్రతి ఊళ్ళోనూ ఒక అసోసియేషన్స్ పెట్టి అక్కడ ఒక టీమ్ లీడర్‌ని అట్లా పెట్టి మీటింగ్‌లు ఏర్పాటు చేసి డెవలప్ చేసుకుంటా వస్తుంది. ఇప్పుడు రోజు ఏదో ఒక ప్లాన్‌లో ఏదో ఒకటి కదులుతుంది. ఈ టీమ్‌లో ఎవరో ఒకళ్ళకి ఎక్కడో చోట వస్తుంది అనేది ప్రతిరోజు గ్రూప్‌లో మీటింగ్‌లో మెసేజ్‌లొస్తున్నాయి. ఇంతకుముందు నెల, 2 నెలలు, 3 నెలలు చూసినా ఏముండేది కాదు ఎవరికీ. అందరూ ఇసుకు చెంది ఉండేవాళ్ళు. కానీ ఇసుకు చెందకుండా ఇప్పుడు దాకా ఓపికగా ఫాలో అవుతా వచ్చినోళ్ళకి డబ్బులు రిసీవ్ చేసుకుంటున్నారు. అది వాస్తవం. ఇప్పుడు ఈ మీటింగ్‌లో ఉన్నోళ్ళందరూ సీనియర్సే. అయన్నీ కూడా తెలుసుకున్నోళ్ళే. కాబట్టి మీ టీమ్‌లో కూడా ఎవరో ఒకళ్ళకి స్టార్ట్ అయ్యి ఉంటది. వస్తా ఉంటది. నేను ఎక్స్‌పెక్ట్ చేయటం ఏంటంటే మొదట్లో 8 ఏళ్ళు పట్టుద్దిదనుకున్నా. 8 లెవెల్స్ 8 ఏళ్ళు పట్టుద్దనుకున్నా. కానీ తర్వాత ఫాస్ట్ అయ్యేటప్పటికి కొంచెం తగ్గుద్దేమో అనుకున్నా. కానీ కొంచెం తగ్గిన జనం పెరిగిన కొద్దీ 1,00,000 మందయ్యారనుకోండి. ఇంకో లెవెల్ మారాలంటే 2,00,000 మందయితే గాని ఒక లెవెల్ మారదు కదా! మళ్ళీ 2,00,000 మంది రావాలంటే టైం ఎక్కువ తీసుకుంటది కదా! అట్లా టైము తీసుకుంటది. స్టాండర్డ్‌గా మనం డబ్బులన్నీ కంపెనీకి ఇచ్చేయట్లేదు. మన డబ్బులన్నీ కంపెనీ కోటాను కోట్లు తీసుకోవట్లేదు. మనం ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్‌గా ఎవరికి హెల్ప్ ఇవ్వాలో ఆ సిస్టమ్‌లో మన లింక్ ఎక్కడికెళ్తే వాళ్ళకెళ్ళిపోద్దంతే. వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇది చేశారనుకోండి కంటిన్యూ అవుద్ది. ఆళ్ళు దాన్ని చూసుకోలేదు, వదిలేసారు, ఏం చేశారంటే అది బ్లాక్ అయిపోద్ది. ఇంకొకళ్ళకెళ్ళిపోద్ది ఆ డబ్బులు. మనకంటే ముందు జాయిన్ అయినోళ్ళు కూడా మనం వెనకబడిపోవచ్చు. మనం వెనక జాయిన్ అయినా సరే మనం సిస్టమ్‌ని ఫాలో అవుతూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తుంటే ముందుకెళ్ళిపోవచ్చు. తొందరగా లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని అర్థం చేసుకొని దీన్ని ఓపికగా ప్లాన్‌ని ఫాలో అవుతా ప్రతి వారం మీటింగ్ ఇంటా గ్రూప్‌లో మెసేజెస్ చూస్తా. ఇప్పుడు ఏ రోజుకొచ్చింది? ఈరోజు వాస్తవంగా ఇప్పటికి 6వ తారీఖుకి వచ్చిన డేట్‌లే ఉన్నాయి ఇవాళ కూడా. ఈ 2 రోజుల్లో పెద్దగా మార్పులేమో ఇదవ్వలేదు. కానీ బేసిక్ వాళ్ళకి ఫస్ట్ లెవెల్ ఇన్‌కము ఎప్పుడు జాయిన్ అయిన వాళ్ళకొస్తుందిప్పుడు? 27/2/24లో జాయిన్ అయిన వాళ్ళకొస్తుంది. అట్లాగే స్టాండర్డ్‌లో 300 ఫస్ట్ లెవెల్ ఇన్‌కము 17/3/24న జాయిన్ అయిన వాళ్ళకొస్తుంది. అట్లాగే ఎలైట్‌లో 18/3/2024లో జాయిన్ అయిన వాళ్ళకొచ్చింది. అదే ఫ్యాంటసీలో 22/12/2024లో జాయిన్ అయిన వాళ్ళకి వస్తుంది ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్. అట్లాగే సెకండ్ లెవెల్ ఫ్యాంటసీలో 5వ తారీఖు జాయిన్ అయిన వాళ్ళకొచ్చింది. థర్డ్ లెవెల్ 3వ తారీఖు జాయిన్ అయిన వాళ్ళకొచ్చింది అక్టోబరు. ఫోర్త్ లెవెల్ అక్టోబర్ 3 వాళ్ళకే వచ్చింది. ఫిఫ్త్ లెవెల్ కూడా అక్టోబర్ 3 వాళ్ళకే వచ్చింది. అంటే ఫిఫ్త్ లెవెల్ అక్టోబర్ 2024లో స్టార్ట్ అయిన ఫ్యాంటసీ ఫిఫ్త్ లెవెల్‌కి వచ్చేసింది ఇప్పటికి. కాబట్టి ఈ విధంగా కాంపిటీషన్‌లు జరుగుతా, బూస్టర్ ఐడీలు పెరుగుతా వస్తా ఉంటే వస్తది.
వచ్చేదాకా వెయిట్ చేయటమే దీంట్లో గొప్పతనం. పేషెన్స్గా వెయిట్ చేసిందే దీంట్లో గొప్పతనం. ఎవరైతే వెయిట్ చేశారో, ఓపికగా ఉన్నారో వాళ్ళందరూ దీని యొక్క ఫలాల్ని రుచి చూస్తారు ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అర్థం చేసుకొని దీన్ని పేషెన్స్గా ఫాలో అవుతూ ఉంటే మీరు మన ప్లాన్ని ప్రింట్అవుట్ తీసుకుని, కాపీని ప్రింట్అవుట్ తీసుకుని ఇతరులకు కూడా చెప్తూ ఉంటే స్పాన్సర్ ఇన్కమ్ కూడా ఒకళ్ళ దగ్గర నుంచి 6 ఐడీలకు కలిపి 9 కోట్లు వస్తుంది. ఒక్కళ్ళకి ప్లాన్ సక్సెస్ఫుల్గా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఫాలో అవుతూ ఉంటే ఒక్క మనిషి నుంచి 9 కోట్ల రూపాయలు మీకు స్పాన్సర్ హెల్ప్ రావడానికి అవకాశం ఉంది. అవకాశం కాదు, వస్తుంది. ఆ టైం వరకు వెయిట్ చేస్తూ ఉండాలి, వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో కోట్లు రిసీవ్ చేసుకుంటారు. మెయిన్ ప్లాన్ ఇది, బేసిక్గా కంపెనీ ప్లాన్ ఇది. ఇప్పుడు విఎస్ రావు గారు మాట్లాడతారు. విఎస్ రావు గారు ఆన్ అవుతుందా? నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్తే అండి. చక్కగా చెప్పారు మహేష్ గారు. సహనంతోనే సాధించగలము. సహనమే సాహసం. ఇక్కడ జనరల్గా ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు పెట్టుబడులు పెడతారు కదా, లక్షలు కోట్లు పెట్టుబడి పెడతారు. అబ్బా ఎంత సాహసించాడ్రా, ఎంతో సాహసం చేశాడ్రా బాబు, ₹1,00,00,000 పెట్టుబడి పెట్టాడు ఈ బిజినెస్లో, చాలా కష్టపడుతున్నాడు పాపం. అది సాహసం అండి. ₹1,00,00,000 పెట్టడం, 10 కోట్లు పెట్టడం, లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయడం అనేది సాహసం. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు మహేష్ గారు చెప్పిన మాటకి యాడ్ చేస్తున్నాను, సహనం. సహనమే సాహసం. ఆ సహనం లేని వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారండి. ఉద్యోగాలు రాలేదని, పెళ్ళిళ్ళు అవ్వలేదని, ఇంకేదేదో జరగలేదని. ఆ సహనం లేక చచ్చిపోయారండి. బతకడం కూడా సాహసమేనండి. అన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు, అనుకున్నది వెంటనే జరగనప్పుడు కృంగిపోకుండా నిలబడటమే సహనం. అదే సాహసం. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ సహనం కలిగి ఉండండి, సాహసం చేయండి అని చెప్పడానికి నేను ఎంకరేజ్ చేయడానికి మాట్లాడట్లేదు. కానీ టేస్ట్ తెలిసినోడికి దాన్ని మనం డిస్క్రైబ్ చేయనక్కర్లేదు. తిన్నవాడికి మీరు అందరూ కూడా ఇక్కడ రుచి చూసి ఉన్నారు, బాగా రుచి చూశారు. చాలా మందికి ఫస్ట్ లెవెల్స్ వచ్చినాయి. ప్రాక్టికల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. క్రోర్పతి క్లబ్ అనేది మనకి ఎవడో దయదేల్చి ఇచ్చే డబ్బు కాదు. ఒక కంపెనీ మనకి దయదేల్చి ఇచ్చే డబ్బు కాదు ఇది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం 100 కాదు 200% విల్లింగ్గా, ఎంతో ఇష్టంతో మనకి వాళ్ళ అకౌంట్ నుంచి మన అకౌంట్కి పంపించి, ఫోన్లు చేయొద్దురా బాబు, మాట్లాడొద్దురా బాబు, సైలెంట్గా అప్లోడ్ చేయండి అని చెప్తున్నా సరే ప్లీజ్ యాక్సెప్ట్ అని మనకి డబ్బులు ఇచ్చి ముష్టెత్తుకుంటున్నారు చాలా మంది యాక్సెప్ట్ చేయమని. చూసారు ఎంత చక్కగా ఇస్తున్నారండి డబ్బులు, రాయల్గా ఇస్తున్నారు అనమాట. ఈ క్రోర్పతి క్లబ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొన్న ఒక ఆయన, ఇది సార్ నా మాట క్లియర్గానే ఉందా? క్లియర్ అండి, క్లియర్. ఒక ఆయన ఏమంటున్నాడండి నాతో, మనీ సర్క్యులేషన్ కాదండి అన్నాడు. సర్క్యులేషన్ అనే పదానికి అర్థం తెలుసా మీకు అని అడిగాను నేను. సర్కిల్ అంటే ఏంటండి, సెంటర్ పాయింట్ ఉంటే సర్కిల్, చుట్టూ రౌండ్కి గీత ఉండి, అండాకారంలో రౌండ్గా ఉండి మధ్యలో పాయింట్ ఉందనుకోండి, సర్కిల్కి సెంటర్ పాయింట్ ఉంటుందండి. సెంటర్ పాయింట్ లేకపోతే దాన్ని సర్కిల్ అనరు. మనీ సర్క్యులేషన్ అంటే అర్థం ఏంటంటే, ఒక కంపెనీయో ఒక ఆర్గనైజేషనో జనం అందరి దగ్గర డబ్బులు తీసుకుని అదంతా ఒక పూలప్ చేసి అక్కడి నుంచి కంపెనీ పంచుతుంది అనుకోండి జనానికి, కమిషన్ రూపంలోనో, జీతాల రూపంలోనో, అవార్డులు రివార్డులు, ఇంకా ఏదో గిఫ్ట్ల రూపంలోనో కంపెనీ పంచుతుంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ మనీ సర్క్యులేషన్. అనంటారా కాదంటారా? సో ఇక్కడ మనీ సర్క్యులేషన్కి అవకాశం లేదు. బేసికలీ ఇది క్రౌడ్ ఫండింగ్. ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు ఇంకొకరికి సహాయం చేస్తారు. అంటే ఇక్కడ పర్సన్ టు పర్సన్ డైరెక్ట్గా అమౌంట్ వెళ్తుంది తప్ప, ఒక కంపెనీకి డిపాజిట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మనకి కమిషన్ రూపంలోనూ మరో రూపంలో రావట్లేదు. అది మనీ సర్క్యులేషన్ అంటే. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఒక సెంటర్ పాయింట్ మాత్రమే డెవలప్ అయిపోవడానికి, మిగిలిన వాళ్ళందరూ కూలి పని వాళ్ళలాగా పరిగెత్తి కమిషన్ల కోసం పనిచేయడానికి సిస్టమ్ కాదండి ఇది. క్రౌడ్ ఫండింగ్ అంటేనే అందరూ కలిసి ఇచ్చేది.
ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ ఇంకో మీనింగ్ కూడా ఉంది. అందరూ కలిసి ఎవరికి తోసిందో వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. అందరూ ఖచ్చితంగా 100 రూపాయలు ఇవ్వాలి లేదా ప్రతి ఒక్కరు 10,000 ఇవ్వాలని రూల్ కాదు. అది క్రౌడ్ ఫండింగ్ అవ్వదు. ఆ రూల్ ఇక్కడ ఉందా లేదా మీరు అప్లై మీరు పరీక్షించండి. మీకు బేసిక్లో 300 రూపీస్ ఖర్చు అవుతుంది మీరు చేసే సహాయం అమౌంట్. ఆ 300 రూపీస్ మీరు ఇష్టపడి ఇస్తున్నారు. నెక్స్ట్ స్టాండర్డ్ ప్లాన్లో 400 అవుతుంది. 400 ఇవ్వడానికి మీకు ఇష్టం లేదండి, మీ దగ్గర డబ్బులు లేవో లేదా మీకు ఇష్టం లేదు, ఇవ్వకండి, నో ప్రాబ్లం. మీకు నచ్చినంత ఇవ్వండి. మినిమం 300 రూపీస్. ఓకే, 300 రూపీస్తో మీ బేసిక్ ప్లాన్లో ఉండిపోండి, పర్వాలేదు. మీకు ఇష్టమైతే స్టాండర్డ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే ఎలైట్ కూడా చేసుకోండి, ఫ్యాంటసీ కూడా చేసుకోండి. ఇట్స్ అప్ టు యూ, నో కండిషన్. అందరూ కంపల్సరీగా 4 ప్లాన్లోనే ఇన్వెస్ట్ చేయాలి, 4 ప్లాన్లోనే మీరు సహాయం చేయాలని రూల్ ఏం లేదు కదా. ప్రజాస్వామ్యం ఉందా లేదా? క్రౌడ్ ఫండింగ్ అంటే ప్రజాస్వామ్యం ఉండాలి. క్రౌడ్ ఫండింగ్ అంటే వాలంటీర్గా ఇచ్చేది, ఇష్టపడి ఎవరికి వాళ్ళు ఇష్టపడి ఇచ్చేది తప్ప. ఇప్పుడు దేవుడికి ఇస్తున్నారు, అందరూ ఇష్టపడే కదా. దేవుడికి కొందరు మొక్కుకుని ఇస్తారు, మొక్కు తీర్చుకోకపోతే మనకి కళ్ళు పోతాయి, కాళ్ళు పోతాయి, స్వర్గం రాదు, మోక్షం రాదు అని భయంతో ఇస్తారు. కానీ ఇక్కడ ఇచ్చేవాళ్ళు మనం ఇస్తే మనకు వస్తుంది. మరి దేవుడికి ఇచ్చేవాడు ఎందుకు ఇస్తున్నాడు? ఏం వస్తుందని ఇస్తున్నాడు? ఏదో వస్తుందనే కదా. ఏమీ రాదంటే దేవుడికి ఎవరు కదా. ఏమీ రాదు అంటే దేవుడికి కూడా రూపాయి ఎవడను. ఏదో వస్తుంది, పుణ్యం వస్తుంది, పేరు వస్తుంది, లేకపోతే స్వర్గం వస్తుంది, మోక్షం వస్తుంది, ఏదో ఆశ ఉంది కాబట్టి. మనిషి ఆశాజీవి కదండి. ఏదో రకంగా అభివృద్ధి కోసం అభివృద్ధిని కాంక్షించే మనిషి తను ఏమన్నా చేస్తే, పని చేసినా, పైసలు ఖర్చు పెట్టినా, ఏదో ఒకటి వస్తేనే చేస్తాడు. మరి క్రోర్పతి క్లబ్లో మరి స్టార్టింగ్లో స్లోగా ఉంది, ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది అంటున్నారు కదా. మరి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ స్పీడ్ పెరుగుతుందండి. ఆల్రెడీ అందుకుంది, పుంజుకుంది, గేర్లు మార్చుకుంటుంది బండి, హై స్పీడ్ గేర్లు వెళ్తుంది. దానికి కారణం ఏంటంటే కంపెనీ బూస్టర్ ఐడీస్ వచ్చినాయి. ఈ బూస్టప్ ఐడీస్ తాలూకా గొప్పతనం ఏంటంటే స్టార్టింగ్లోనే మీకు 3rd లెవెల్కి రీచ్ అయ్యారనుకోండి, 3rd లెవెల్కి రీచ్ అయిన పర్సన్ వెంటనే ఫస్ట్ ఎవరైతే తనకు సహాయం చేస్తారో 3rd లెవెల్లో, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ప్లాన్ గురించి మాట్లాడదాము. బేసిక్ ప్లాన్లో 3rd లెవెల్లో 1000 రూపీస్ వస్తుందండి. 8 మంది దగ్గర నుంచి 1000 చెప్పిన 8000 వస్తుంది. స్టార్టింగ్ ఫస్ట్ 1000 రూపాయల నుంచే మీరు బూస్టప్ ఐడీలు ఇచ్చేయాలి, 4గురికి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో మీకు ఫస్ట్ వచ్చిన అమౌంట్లో నుంచే ఎంతమందికి ఇవ్వాలి? 4000 వస్తుంది. ఇది సెకండ్ లెవెల్ కాదు, 4th లెవెల్లో. 4th లెవెల్లో 4000 వస్తుంది. 4000 నుంచి ఎంతమందికి? 16 మందికి ఇచ్చేసేయాలి. Incoming call from Rahim by Swati identified by Truecaller. ఆ 4గురికి 200 చెప్పిన మీరు ఇవ్వకపోతే నెక్స్ట్ రావాల్సిన 1000 రూపాయలు మీకు రాదు. సిస్టమ్ అంత చక్కగా డిజైన్ చేశారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? ఇప్పటికి మనకి చెన్నై డేవిడ్ గారు ఆయన చెప్పింది ఏంటంటే, బేసిక్ ప్లాన్లో 3rd లెవెల్కి సుమారు 40,000 దాకా పైనే రీచ్ అయిపోయారండి. అప్పుడే వాళ్ళందరినీ కొంచెం రిలీజ్ చేస్తున్నారు. అన్నీ ఒకేసారి అయితే మళ్ళీ రష్ ఎక్కువైపోద్దని. పైగా చాలామంది 1 year బ్యాక్ చదివి జాయిన్ అయిపోయి యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు అన్నీ మర్చిపోయి దీని గురించి మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు స్పందిస్తున్నారో లేదో చెక్ చేసుకుని 1 by 1 ఎవరు వేస్ట్ అవ్వకుండా, లింకులు వేస్ట్ అవ్వకుండా చేస్తున్నారని చెప్పారు డేవిడ్ గారు నాకు. ఒక 40,000 మంది 3rd లెవెల్కి వెళ్ళారు బేసిక్ ప్లాన్లో. 30,000 పైనే స్టాండర్డ్లో, ఎలైట్లో ఉన్నారు. ఫ్యాంటసీలో కూడా అదే రేంజ్లో 25,000 పైనే, 20,000 పైనే ఉన్నారు. 3rd లెవెల్కి రీచ్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా చెప్తున్నాను నేను. మరి వీళ్ళందరూ ఒకేసారి ఇవ్వటం ప్రారంభించినప్పుడు ఒక్కొక్కడు జాయిన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, మహేష్ గారు చెప్పినట్టు. కానీ ఆల్రెడీ వచ్చి ఒక స్థాయికి వచ్చి 3rd లెవెల్, 4th లెవెల్, 5th లెవెల్, 6th లెవెల్, 7th లెవెల్ రీచ్ అవుతున్న వాళ్ళు ఆయా స్టేజెస్లో వాళ్ళు ఇచ్చేటువంటి 4గురికి, 16 మందికి, 32 మందికి, 64 మంది, 128 మందికి, 256 మందికి అంటే ఒక్కొక్కడు 500 మందికి ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు నాకు భయం వేస్తుందండి. భయం ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ తీసుకునే వాళ్ళు ఉండరేమో అని భయం వేస్తుంది. భవిష్యత్తులో ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు, బూస్టప్ ఐడీలు, తీసుకునేవాళ్ళు ఉండరేమో. కాదు, మనకి క్లోనింగ్ ఐడీలు కూడా ఉన్నాయి.
ఆ క్లోనింగ్ ఐడీలకి. అంటే ఎవరు ఖాళీ ఉండరు అనమాట. అందరూ ఇచ్చేవాళ్ళు ఉంటారు, చాలా మంది తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది ఇప్పుడు పికప్ అవుతుంది స్పీడ్. మీరు కాదు. ఎందుకనంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ కింద నడుస్తూ ఉంటది. మొక్కకి నీళ్లు పోసేవాళ్ళు ఉంటే ఉదయం పూట ఒక ఆయన, సాయంత్రం పూట ఒక ఆయన మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే, అలాగే వారం వారం మనుషులు మారుతూ ఉంటే, నెల నెల నీళ్లు పడుతూ ఉంటే అది మహావృక్షం అవుతుంది కదా. అలాగే క్రోర్పతి క్లబ్లో ఒక ప్రక్కన కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మరో ప్రక్కన ఆల్రెడీ ఉన్న వాళ్ళని కొత్త వాళ్ళని తెస్తూ ఉంటారు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులని దగ్గర వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఆన్లైన్లోనో ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మెసేజ్లు తెలుసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ వీళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా ఆల్రెడీ దీంట్లో ఉన్న వాళ్ళు 3rd 4th 5th లెవెల్కి వెళ్ళిన వాళ్ళు బూస్టప్ యాడ్లు ఇస్తూ ఉంటారు. అంటే ఏదో పక్కన వాటరింగ్ అవుతూ ఉంటుంది మొక్కలకి. ఏదో ప్రక్క నుంచి తోటకి నీరు పడుతూ ఉంటే పచ్చగా పెరుగుతుందా లేదా? ఇక్కడ మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు నాకు మార్నింగ్. ఆయన పేరు నాగార్జున రెడ్డి. సార్, క్రోర్పతి క్లబ్ నడుస్తుందా కదా సార్ అన్నాడు. మీరు ఎవరండి అని అడిగాను. సార్ నన్ను మర్చిపోయారన్న. మర్చిపోవడం కాదు సార్, మీరు మొత్తం డ్రాప్ అయిపోయారు, మీ పేరు వచ్చిందండి నాగార్జున రెడ్డి గారు మీరు అన్న. అవును సార్, నా పేరు గుర్తుంది. గుర్తుంటాం కాదులేండి, మీరు కాల్ చేశారు, మీ పేరు వచ్చింది, చెప్పండి అసలు మీరు ఎవరు, ఎందుకు ఫోన్ చేశారు నాకు అన్న. క్రోర్పతి క్లబ్ గురించి సార్, అసలు ఉందా లేదు, దేనికి అడుగుతున్నారంటే నాకు 500 వచ్చినాయి సార్. మరి మీరేమనుకున్నారంటే ఆగిపోయిందేమో అనుకున్నాను సార్. మరి నా మెసేజ్లు చూడలేదా మీరు? రోజు వస్తున్నాయి కదా మీకు మెసేజ్లు వాట్సాప్లో. అంటే చూస్తున్నాను సార్, పెద్దగా ఎప్పుడో కానీ చూడండి సార్, నేను వాట్సాప్ పెద్దగా ఇంట్రెస్ట్గా చూడండి. అంటే వాళ్ళు, మీరు కూడా చాలా మంది మీ మొబైల్లో వందల మెసేజ్లు వస్తూ ఉంటాయి గ్రూపుల్లో, వాటిలో ఏవేవో రకరకాల, అన్ని మనం చూడం కదా. ఆయన కూడా ఈ మెసేజ్ని పట్టించుకోవట్లేదు. కానీ ఫోన్‌పేకి డబ్బులకు వచ్చినప్పుడు పట్టించుకోవాలిగా. 500 వచ్చినాయి ఈరోజు మార్నింగ్. ఏం చేయాలి సార్, కొంచెం గైడ్ చేయండి అంటే గైడ్ చేశాను ఆయనకి. చక్కగా ₹1000 అప్గ్రేడ్ చేశాడు. ఇప్పుడు ఈ రాత్రికి ఆయన ఫ్యాంటసీ కూడా చేసుకుంటాడు అనమాట. ఆయన అన్న మాట ఏంటంటే, క్రోర్పతి క్లబ్బు నిజంగా నిలబడుతుందా సార్ అన్నాడు. 100% నిలబడుతుందండి. మీరు ఈ సిస్టంలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయారు, అయినా సరే మిమ్మల్ని లేపి నిద్ర లేపి మీకు డబ్బులు వచ్చినాయి లేదా? మరి సిస్టమ్ జెన్యున్ గా పని చేయకపోతే 1 year పైబడే. ఆయన ఫిబ్రవరిలో జాయిన్ అయ్యారు, 1 year అయిపోయింది కదా. ఇది మే నెల. అంటే మీరు జాయిన్ అయ్యి 1 year దాటిపోయిన తర్వాత కూడా మీకు అమౌంట్ వచ్చిందంటే, మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా సరే మీకు అమౌంట్ వచ్చిందంటే, మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా మీ డేట్ ప్రకారం మీకు అమౌంట్ వచ్చింది. నేను చాలా మందిని జాయిన్ చేశాను, నాకు కూడా నా డేట్ ప్రకారం అమౌంట్ వస్తుంది తప్ప, ఎక్కువ మంది జాయిన్ చేసిన వాడిని తొందరగా స్టేజ్ ఎక్కించేయడం, అసలు జాయిన్ చేయడం స్టేజ్ మీద కిందకు తోసేయడం ఏంటి దేవుడు సిస్టంలో ఉండదండి. ఇది అద్భుతమైన సిస్టము. అంటే దేవుడి గుడికి వెళ్ళి ₹10 వేసే పేదవాడు, లేదా రూపాయి వేసిన పేదవాడు, 10,000 10 కోట్లు వేసిన ధనవంతుడు సమానమే దేవుడి దృష్టిలో. కోటీశ్వరుడు కోట్లు ఇచ్చాడు వాడి దగ్గర ఉన్న దాంట్లోంచి. Incoming call from Epic Rooms 3. ఇద్దరు కూడా నిజం చెప్పాలంటే, పేదవాడు వాడి దగ్గర ఉన్న మొత్తం ఇచ్చేసి ఉంటాడు ఆ ₹10. ఓకే, ధనవంతుడు వాడుకున్న ఎన్నో కోట్లు, ₹1 10 కోట్లు ఇచ్చి ఉంటాడు. కానీ దేవుడి దృష్టిలో ఇద్దరు సమానమే. ఇచ్చిన మనసును బట్టి దేవుడు దీవిస్తాడు. అది వేరే లెక్క, ఆధ్యాత్మికత అదంతా కూడా. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీరు సిస్టంలోకి వచ్చి 4 ప్లాన్లు యాక్టివేట్ అయిన తర్వాత మీరేమి చేయకపోయినా మీ టైం ప్రకారం మీకు వస్తుంది. మీరు ఎంతమందినైనా జాయిన్ చేస్తే అయినా సరే మీ టైం ప్రకారం మీకు వస్తుంది. కాకపోతే మీరు చేసిన కష్టానికి ఫలితం ఏంటంటే స్పాన్సర్ హెల్ప్ ఇన్కమ్ అనమాట. స్పాన్సర్ హెల్ప్ చెప్పారు కదా మహేష్ గారు. ఒక పర్సన్, మీరు ఒక అమ్మాయికి ఒక వెర్రుబాగులో ఉండి నాలట్టు ఎవరినో ఒకటి జాయిన్ చేస్తే మీకు 4 ప్లాన్లలో 8 లెవెల్స్లో 9 కోట్ల చిల్లర వస్తుంది ఒక పర్సన్ దగ్గర నుంచి, ఒకే ఒక పర్సన్ దగ్గర నుంచి. మరి అలాంటి వాళ్ళు 10 మంది ఉంటే 90 కోట్లు కదా, 100 మంది ఉంటే 900 కోట్లు కదా, 200 మంది ఉంటే 180 కోట్లు. 180 900 కాదు, సారీ, ఎంతండి, ఎన్ని కోట్లు సార్? సారీ, 1800 కోట్లు. అదే 18 చేసాను, 1800 కోట్లు. అది ఎక్కడి నుంచి వస్తుంది 1800 కోట్లు? కంపెనీ ఇస్తుందా? కంపెనీ ఇస్తే మనీ సర్క్యులేషన్ అవుతుంది.
కంపెనీ కూడా మనకులాగే మనతో పాటు లైన్లో ఉండి డబ్బులు తీసుకుంటుంది. కంపెనీ కూడా మనతో పాటు లైన్లో ముందు ఎవరికి ఇస్తుంది కంపెనీ? ఎక్కువ ఎవరికి ఇస్తుంది? స్పాన్సర్ హెల్ప్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది. పైగా ఇక్కడ చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, మహేష్ గారు కూడా పాయింట్ చెప్పండి నెక్స్ట్ టైం. ఈ లింకులు మనకు డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు పంపించాలి. అన్ని డబ్బులు పంపించే పనే ఉండదండి. మీకు రావాల్సింది అమౌంట్, అలా ఆ లింక్ వెళ్ళిపోద్ది, అక్కడ ఆ లింక్ పే చేసేస్తారు, మీకు అకౌంట్ ఫర్ అయిపోద్ది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి మనకు డబ్బులు రావడం, మనం లెక్క పెట్టుకోవడం, మళ్ళీ ఇంకొకటికి ఇవ్వటం అటువంటిది జరగదు. మీరు ఇచ్చేది, మీరు లెక్క పెట్టి ఇచ్చేది అది ఒకటే, బూస్టప్ ఐడీస్కి మాత్రమే లింకులకి మీకు వచ్చిన డబ్బులు నుంచి పంపించాలి తప్ప డైరెక్ట్గా అంతే తప్ప మిగిలినవన్నీ కూడా స్పాన్సర్ హెల్ప్ ఇన్కమ్ కానీ, కామరాజర్ ఫౌండేషన్కి ఇచ్చేది కానీ, మీదంతా అలా లింక్ అలా వచ్చినట్టు ఉంటుందంటే, పంతులు గారు మమ్మ అనుకోమంటాడు, చేయి పెట్టి దానిపైన, చేయి పెట్టి మమ్మ అనుకోవటమే, మీరు ఇచ్చినట్టే. మీకు రావాల్సింది అవతలకి వెళ్ళిపోద్ది అనమాట. కామరాజర్ ఫౌండేషన్కి వెళ్ళాలని కామరాజర్ ఫౌండేషన్కి వెళ్తుంది, స్పాన్సర్కి వెళ్ళాలని స్పాన్సర్కి వెళ్తుంది అనమాట. అంత అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ జరిగిపోతూ ఉంటుంది. ఒక ఆర్డర్గా అది సిస్టమ్ని డిజైన్ చేశారు. సో ఈ క్రౌడ్ ఫండింగ్ గురించి అవగాహన లేని వాళ్ళు, క్రౌడ్ ఫండింగ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మానవత్వం, క్రౌడ్ ఫండింగ్లో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మికత, క్రౌడ్ ఫండింగ్లో ఉన్నటువంటి ఒక లిగాలిటీ, క్రౌడ్ ఫండింగ్లో ఉన్నటువంటి ధర్మం, న్యాయం, చట్టం, ఇవన్నీ ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసా? నాకు అన్ని పదాలు రావు. ఇన్ని పదాలు క్రౌడ్ ఫండింగ్లో ఉన్నాయి. ప్రజలకు నేరుగా ఉచితంగా స్వచ్ఛందంగా సహాయం చేసుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది చేసుకోమని మనకు చిన్నప్పటి నుంచి గుళ్ళోను బళ్ళోను నేర్పించారు. అది ఒక ప్లాట్ఫామ్ కింద తయారు చేసి క్రోర్పతి క్లబ్ అని పేరు పెట్టి సిస్టమ్ని రెడీ చేసి అందరినీ ఒక ఆర్డర్లో అంటే ఒక చాలా డిసిప్లిన్డ్గా క్రమశిక్షణతో ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు యాక్టివేట్ అయిన వాళ్ళు ఎప్పుడు రావాలి, ఆటోమేటిక్గా టైం మనమే డిసైడ్ చేసేసుకున్నాం. సిస్టమ్ అలాగా అరేంజ్ చేశారు. సో దీంట్లో ఎవరు నష్టపోవడానికి అవకాశం లేదు, ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు, పెట్టేసింది నష్టపోయే ఛాన్సే లేదు, ఎక్కడా లేదు ఛాన్స్. మీరు పెట్టింది ఎప్పుడు నష్టపోతారంటే, మీకు వచ్చిన దాన్ని తిరిగి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకపోతే మీరు నష్టపోతారు. ఇంకా డిలే చేయడం వల్ల కూడా 1 గంట మీరు డిలే చేస్తే ఈ గంటలో ఆ ప్లాన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్లోనో స్టాండర్డ్లోనో ఎలైట్లోనో ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చిందనుకోండి, అది వెంటనే అప్గ్రేడ్ చేయాలి. వెంటనే అప్గ్రేడ్ చేయకుండా చిన్న చిన్న తప్పులు చేసేసి, డిలే చేసేసి, రాంగులు కొట్టేసి, మళ్ళీ కంపెనీకి మెసేజ్లు పెట్టుకుని వీళ్ళు చేసేలోపు లేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఈ లేట్ అవ్వడం ఏమవుతుందంటే, మీరు 1 గంట సైడ్ అవ్వడం వలన ఈ గంటలో దేశంలో కొన్ని వేల మంది మీకంటే వెళ్ళిపోతారు మిమ్మల్ని తోసుకుని. ఎందుకంటే మీరు చేయలేదు టైంకి, మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళందరి తర్వాత మీకు వస్తుంది. అంటే మీకు నెక్స్ట్ లెవెల్ ఇంకొక 3 నెలల్లో రావాల్సింది 6 నెలలు పట్టొచ్చు, 9 నెలలు పట్టొచ్చు. మీరు 1 గంట లేట్ చేస్తే, 1 రోజు లేట్ చేస్తే, 1 వారం లేట్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో అందువల్ల మీరు ఇచ్చేది, మీకు వచ్చింది ఇస్తున్నారు, మీ సొంతంగా సంపాదించింది ఏమి ఇవ్వట్లేదు. సో అలాంటి దానికి మనం వెనకాడడం, లేట్ చేయడం అనేది జరగకూడదు. అందుకని ముందే సిస్టమ్ని పర్ఫెక్ట్గా అవగాహనతో అర్థం చేసుకుని ఎలాగ ఆపరేట్ చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి మీరు. ఫస్ట్ లెవెల్ జరిగేటప్పుడు కొంచెం మిస్టేక్స్ వస్తాయండి. ఎందుకంటే చాలామంది 1 year బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు అవన్నీ మర్చిపోవడమే కదా, నమ్మకం కూడా పోయి, ఇష్టం కూడా చచ్చిపోయి, చేయడానికి కూడా మనసు లేకుండా ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ జీవం వాళ్ళకి, అంటే పునర్జీవం అంటారు కదా, పునర్జన్మలాగా మళ్ళీ వాళ్ళు తిరిగి బతుకుతున్నారు, బతికి పనిచేస్తున్నారు. సో ఇలా పనిచేస్తున్న వాళ్ళకి, నమ్మకాలు డెవలప్ అవుతున్న వాళ్ళకి ఏముంటుంది, చచ్చి బతికినోడు ఎలా ఉంటాడండి, ఎంతో సంతోషంగా ఉంటాడు, చచ్చేంద్ర బాబు బతికేంద్ర బాబు అని. అలాగే ఇంకా చచ్చిపోయింది నా ఐడి, నాకు డబ్బులు రావనుకున్నప్పుడు 500 + 500 ఎలైట్కి, 999 + 999 ఫ్యాంటసీకి, 300 + 300 అదేంటిది స్టాండర్డ్కి, బేసిక్కి, ఇలాగ అమౌంట్లు వస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ ఎగిరి గంతేసి వెంటనే ఇప్పుడు ఫ్యాంటసీ చేసుకుంటున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ సిస్టంలోకి వచ్చి డ్రాప్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఒక డైనమిక్గా తయారవుతున్నారు. వీళ్ళు డైనమిజం చూసి కొత్త వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. ఈ కొత్త వాళ్ళు ప్రక్కన పెడితే కనుక ఆల్రెడీ ఉన్న వాళ్ళు 3rd లెవెల్ 4th లెవెల్కి వెళ్ళిన వాళ్ళు బూస్టప్ ఐడీలు ఇస్తున్నారు. మరి ఎక్కడ ఆగిపోతుంది ఫండ్? ఫండ్ ఆగిపోయే ఛాన్సే లేదు. ఇలాంటి రివర్స్ క్రౌడ్ ఫండింగ్ అంటే, ఎక్కడైనా నేను ఎంతవరకు చూసిన సిస్టమ్స్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆ కింద ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటే, కడుతూ పెడుతూ ఉంటే, ఆ పైన ఉన్న వాళ్ళు మూట కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కోట్లు వేసుకుని, సూట్లు వేసుకుని, స్టేజ్లకి పెద్ద డైమండ్ లీడరు, సిల్వర్ లీడరు, ఏదో లీడర్లు అని వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ కోట్లు వేయించి వాళ్ళతో కబుర్లు చెప్పిస్తుంటారు మైకుల్లో. అలాంటిది లేదు ఇక్కడ. పైకి వెళ్ళినోడు
అంటే థర్డ్ లెవెల్కి వెళ్ళినవాడు కింద ఉన్నవాడికి చేయి పట్టుకుని పైకి లాగాలి నలుగురిని. ఆ థర్డ్ లెవెల్లో మళ్ళీ ఫోర్త్ లెవెల్కి వెళ్ళినవాడు 16 మందిని లాగాలి పైకి. ఫిఫ్త్ లెవెల్లో ఎంతమంది 32 మంది లాగాలి. నెక్స్ట్ లెవెల్ 64 మందిని పైకి తీసుకురావాలి. సో ఈ రకంగా పైకి వెళ్ళిన వాళ్ళకి పని ఉంది ఇక్కడ. చేతి నిండా పని ఉంది. చేతి నిండా పని ఉండడం అంటే అర్థం ఏంటి? ఒక టైం వస్తుంది త్వరలోనే మనకి ఈ బూస్టప్ ఐడీలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు, తీసుకునే వాళ్ళు తక్కువైపోతారు. చూడండి కావాలంటే. వాళ్ళేం తక్కువ దేశంలో జనాభా బోడంత మంది ఉన్నారు కానీ, సో వాళ్ళు మనం అందుకోవడం ఈ డేట్లు చాలా వేగంగా మారుతాయి. ఫస్ట్ లెవెల్ ఇప్పుడు ఎంత వేగంగా మారుతుందండి? ఒక టైం వచ్చేసరికి సెకండ్ లెవెల్ అంతే స్పీడ్గా నడుస్తుంది. మరొక టైం వచ్చేసరికి థర్డ్ లెవెల్ ఇంకా అంతకంటే స్పీడ్గా నడుస్తుంది అనమాట. ఎందుకని? చాలా నెట్వర్క్లు ఏం చెప్తా ఉంటుందంటే, ఈ బైనరీ సిస్టమ్లు ఉంటాయి కదా, మల్టీ లెవెల్ మార్కెట్లు, MLM మార్కెట్ అంటారు. MLM కాదు ఇది. MLM అంటే మనీ లూటింగ్ మార్కెట్. నా దృష్టిలో MLM అంటే మనీ లూటింగ్ మార్కెట్. కానీ క్రౌడ్ ఫండింగ్ మనీ లూటింగ్ ఎలాగవుతుంది? నా డబ్బులు నేను ఎవరికో అపరిచితుడికి పరిచయం లేనోడికి ఇచ్చేసాను. అతను మళ్ళీ నాకు ఇవ్వాలని నేను ఆశించట్లేదు. అతని దగ్గర నుంచి నాకు రూపాయి కూడా రాదు. మరి నాకెవరు ఇస్తారు? నేను చేసిన పుణ్యానికి నాకు నలుగురు ఇస్తున్నారు, ఇద్దరు ఇస్తున్నారు, తర్వాత నలుగురు ఇస్తున్నారు, తర్వాత 8 మంది ఇస్తున్నారు, తర్వాత 16 మంది ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిస్తున్నారు? వాళ్ళు ఎవరు? నాకు బంధువులా? కాదు కదా. ఇది అసలు సిసలైనటువంటి ధార్మిక కార్యక్రమం. అంటే ధర్మం, న్యాయం, చట్టం, సామాజిక స్పృహ, సామాజిక సహాయం అన్నీ ఉన్నాయి దీంట్లో. సో క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని అవగాహన లేకుండా అవహేళన చేసేవాళ్ళు, వెక్కిరించేవాళ్ళు, వాళ్ళు ఈ క్రోర్పతి క్లబ్ విధానం చూసి వెక్కిరించిన వాళ్ళు కూడా, ఈ రోజు మీరు సిస్టమ్ చెప్తే చాలా చూసా, 300 కానీ కోట్లు వచ్చేస్తాయి, ఎవడిచ్చేస్తాడు, అలా చెప్పేవాడు. ఓకే, నేను చూశానండి. మీరు ఎవరికి కూడా కొత్త వాళ్ళకి జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి నా అనుభవం చెప్తున్నాను. మీరు PDF చార్ట్ ఉంది కదా, టేబుల్ అంటే మెంబర్సు ఇవన్నీ కూడా 2, 4, 8, 16 అది ఎవరికి పంపించకండి. కొత్త వాళ్ళకి మీరు చెప్పేటప్పుడే చూపించండి తప్ప దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మహానుభావులు వాళ్ళకున్న అపారమైన నెట్వర్క్ మార్కెట్లో నుంచి 2, 4, 8, 16, 32 ఇవన్నీ చూసి బైనరీ సిస్టమ్ అండి ఇది మాకు ఎందుకు తెలియదండి అంటున్నాడు. బైనరీ అంటే 2 నలుగురిని చెయ్యాలి, 8 మందిని చెయ్యాలి, 8 మంది 16 మంది మాకు తెలియదా అంటాడు. అంటే వినకుండా, ఆ విషయం చూడకుండా జస్ట్ ఆ బొమ్మ, ఆ చార్ట్ చూసేసి ఇదే నిజం అనుకుంటున్నాడు అనమాట. సో అలాగే అందువలన వాళ్ళు డెవలప్ కావట్లేదు. ఎవరికైతే మన ఒంటి నిండా ఫుల్గా దరిద్రం ఉంటుందో, మనసు నిండా మురికి ఉంటుందో, వాడికి ఇంకా దేవుడు దీవించాలన్నా సరే దీవించలేడు. అలాంటి వాడికి మీరు ఎంత చెప్పినా వినపడదు. వదిలేసేయండి, వాళ్ళ చుట్టూ తిరక్కండి. నార్మల్ పీపుల్ చాలు, ఆర్డినరీ పర్సన్స్ చాలండి. ఎవరు కూడా గొప్ప గొప్ప లీడర్ల కోసం మీ టైం వేస్ట్ చేసుకుని ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి, లేకపోతే వాడికి డబ్బులు పెట్టి మీరే ఫ్రీగా ఐడి చేసి వీడు స్పాన్సర్ హెల్ప్ వచ్చేస్తుంది కదా నాకు వీడి దగ్గర నుంచి అని పెట్టుబడులు పెట్టకండి. ఆ పెట్టిది ఏదో పేదవాడికి పెట్టండి. మీకు కావాలి, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఏదైనా కొత్త ఐడి వేయాలనుకుంటే వాడికి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నాన్న ఇలాగ రకంగా వస్తుందరా అని మీరు సహాయం చేయాలనుకుంటే చేయండి, పర్లేదు. కానీ ధనవంతుడికి, బలిసినోడికి, పెద్ద లీడర్ అనేవాడికి అసలు పెట్టుబడి పెట్టి మీరు జాయినింగ్లు చేయకండి. మీరు లేట్ అయ్యే కొద్దీ మీకు నీరసం అవుతుంది అనమాట. నీరసం వస్తుంది మీకు కొనుక్కొని టికెట్ పెట్టి కొనుక్కోడు నీరసాన్ని ఎవడు కూడా. సో మీరు అర్థం చేసుకోవాల్సిన సిస్టమ్ ఏంటంటే, క్రౌడ్ ఫండింగ్ విధానము మనకి మన మహేష్ గారు చాలాసార్లు చెప్తూ ఉంటుంది, గాడ్స్ వే ఆఫ్ ఇన్కమ్, గాడ్స్ వే ఆఫ్ యాక్సెప్టింగ్ మనీ, గాడ్స్ వే ఆఫ్ టేకింగ్ హెల్ప్. క్రోర్పతి క్లబ్ అది అక్షరాల పాటిస్తుంది, అద్భుతంగా పాటిస్తుంది. సో దీంట్లో మీరు ఎక్స్ట్రా కష్టపడితే మీ కష్టం ఎక్కడ వృధా పోకుండా స్పాన్సర్ హెల్ప్ మీకు అద్భుతమైన ఆదాయం వచ్చేలాగా కంపెనీ డిజైన్ చేసింది. మీరు ఎవరినైనా జాయిన్ చేయడం వలన వాళ్ళు మీకు ఇచ్చేటువంటి స్పాన్సర్ హెల్ప్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వాళ్ళ జేబులోంచి ఇవ్వట్లా, వాళ్ళ జేబులో సమాజం నుంచి వాళ్ళ జేబులోంచి వచ్చింది మీకు ఇస్తున్నారు. ప్రతి లెవెల్లో కూడా జనానికి వచ్చే ఆదాయాన్ని మనము లెక్క పెట్టి తీసుకోవచ్చు అనమాట. అంటే ₹1 కూడా ఎక్కడ పొల్లిపోకుండా, కటింగ్లు, కమిషన్లు కంపెనీలు కొట్టేయకుండా, కంపెనీ కూడా మనతో పాటే లైన్లో ఉండి, అది కూడా 4th లెవెల్ నుంచి కంపెనీ తీసుకుంటుందండి. మొత్తం 8 లెవెల్స్ అండి. 8 లెవెల్స్లో 4 లెవెల్లే కంపెనీ అమౌంట్ తీసుకుంటుంది. కావాలంటే మీరు ఆ స్పాన్సర్ హెల్ప్, కామరాజర్ ఫౌండేషన్ కాలం చూడండి. 8 లెవెల్స్లో 4 లెవెల్, 4 కాదు 5 లెవెల్లో డబ్బులు తీసుకుంటుందండి. మొదటి 3 లెవెల్లో అమౌంట్ తీసుకోవట్లేదు. 8 లెవెల్లో మొదటి 3 లెవెల్లో తీసుకోవటం లేదు, 5 లెవెల్లోనే డబ్బులు తీసుకుంటుంది కంపెనీ. అది కూడా మనం ఫౌండేషన్కి ఇస్తున్నాం. ఇక్కడ కూడా మరొక పాయింట్, లీగల్ పాయింట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే,
ఒక కంపెనీ తన పేరున తన అకౌంట్కి తీసుకుంటుంది అనుకోండి, కమర్షియల్ యాక్టివిటీ లాగా. కంపెనీకి లయబిలిటీ ఎక్కువ ఉంటుంది, బాధ్యత ఎక్కువ ఉంటుంది, కంపెనీ జిఎస్టీలు కట్టాల్సి వస్తుంది, కంపెనీ ఏవేవో. కానీ కంపెనీ ఇక్కడ కామరాజర్ ఫౌండేషన్ పేరుతో తీసుకుంటుంది. సో అంటే ఒక ట్రస్ట్ రూపంలో, ఒక అసోసియేషన్ రూపంలో, ఒక ఫౌండేషన్ రూపంలో తీసుకుంటే కనుక దానికి లీగాలిటీ ఉంటుంది ఖచ్చితంగా. ఆ రూల్స్ అన్ని పాటిస్తారు వాళ్ళు. ఆ ట్రస్ట్లకు కూడా లీగాలిటీస్ ఉంటాయి. ఆ లీగాలిటీస్ పాటిస్తూనే వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. వాళ్ళకు పే చేయాల్సిన గవర్నమెంట్ కానీ పే చేయాల్సింది ఉంటే చట్ట ప్రకారం వాళ్ళు పే చేస్తారు. సో మనం ఒక ఫౌండేషన్కి ఇచ్చేటప్పుడు చాలా ధైర్యంగా ఇవ్వచ్చు అనమాట, ఇచ్చే అమౌంట్. పైగా మనకు వచ్చే అమౌంట్కి మనము ఏ రకంగా కూడా లెక్క చెప్పక్కర్లేదు. మన ఇన్కమ్ ట్యాక్స్ కడితే చాలు. మనకు వచ్చే ఆదాయానికి మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టితే చాలు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు వచ్చిన అమౌంట్ బ్యాంక్ అకౌంట్కి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ నుంచా, ఆఫ్ఘనిస్తాన్ నుంచా, తాలిబాన్ టెర్రరిస్టుల దగ్గర నుంచా? కాదు కదా. మన భారతీయ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్, యూనియన్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలాగా మన ఇండియన్ బ్యాంక్ నుంచి ఇండియన్ బ్యాంక్ వచ్చింది. కాబట్టి పక్కా ప్యూర్ వైట్ ట్రాన్సాక్షన్ అనమాట. సో దీని గురించి మనం ఎలాంటి ఆందోళన చెందక్కర్లా. అంటే ట్రాన్సాక్షన్ లీగల్, క్రౌడ్ ఫండింగ్ పదమే పెద్ద లీగల్ పదం. పైగా ఇచ్చేవాడు ఎవడు భారతీయుడు, తీసుకునేవాడు భారతీయుడు. తీసుకునేది కూడా బ్యాగుల్లోనూ పాలిథిన్ కవర్లోనూ చుట్టపెట్టేసి ఇవ్వట్లేదు బ్లాక్ మనీ లాగా. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో క్లారిటీ ఆఫ్ లీగాలిటీ 100% కాదు, 200 300% ఉంది. సో ఏ రకంగా కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. కానీ ఒక 2400 నేను వెచ్చించి క్రౌడ్ ఫండింగ్ ఇది క్రోర్పతి క్లబ్లో బేసిక్ స్టాండర్డ్ అలైట్లో పెట్టిన తర్వాత నాకు ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఈ అసహనం చూసారా, అదే చిరాకు పుట్టిస్తుంది అని చెప్తున్నారు మహేష్ గారు. ఆ చిరాకు రాకుండా మీ మనసులో చూసుకోండి. ఎందుకంటే గతంలో కన్నా ఇప్పుడు స్పీడ్ చాలా పెరిగింది. ఆ స్పీడ్ ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఎందుకనంటే ఈ బూస్టప్ ఐడియాల వలన. సో ఈ బూస్టప్ ఐడియాస్ ఒక అద్భుతమైన ఐడియా. మన లలిత్ భార్గవ్ అని కుర్రోడు, చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు ఇచ్చినటువంటి ఐడియా అద్భుతం అనమాట. సో ఈ అద్భుతం మనం అందరం కూడా అనుభవిస్తాం త్వరలోనే. 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పడుతుంది ప్లాన్లు అన్ని కంప్లీట్ అయ్యేసరికి, లెవెల్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి అనుకుని చాలా మంది డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ స్పీడ్ చూసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. కంపెనీని బతిమలాడుకుని, బాబు నా ఐడిని బతికించండి బతిమలాడుకుని వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళ మధ్యలో తిరిగి రావడం వలన నిన్న మొన్న గమనించారా, ఆర్డర్లో వెళ్ళాల్సిన డేట్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఆర్డర్లో వెళ్ళాల్సిన డేట్ మళ్ళీ బ్యాక్ డేట్లు వచ్చినాయి, పాత డేట్లు. ఎందుకు వచ్చినాయి? పాపం వాళ్ళు బతిమలాడుకుని కంపెనీకి మెసేజ్లు పెట్టుకుని వాళ్ళ ఐడిని లైవ్ చేసుకున్నారు, యాక్టివ్ చేసుకున్నారు అనమాట. అందుకే మరి వెనకబడిపోయిన వాళ్ళు కంపెనీ వదిలేసిందా? వదిలేదు. అంటే ఎవరిని కూడా బలవంతంగా కంపెనీ కాలు పెట్టి తన్నేయడం, తోసేయడం, డిస్మిస్ చేసేయడం జరగదు. మీకు మీరే డ్రాప్ అయిపోవాలి. మీరు లేట్ చేసుకుని సకాలంలో మీరు యాక్టివేట్ అవ్వకుండా ఉంటే మీకు మీరే వెనకబడిపోతారు తప్ప కంపెనీ మిమ్మల్ని బ్యాక్వర్డ్ చేయదు. యూఆర్ ఆల్వేస్ ఫార్వర్డ్ ఫర్ సక్సెస్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. ఎవరు మాట్లాడినట్టున్నారు, మాట్లాడతారా? కంటిన్యూ చేయమంటే కంటిన్యూ. టైం అయిపోయినట్టుంది, మాట్లాడతారని చూడండి. మహేష్ గారు చూడండి సార్. నేను కాదు, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇవ్వండి ప్లేస్. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా సరే మేము క్లియర్ చేస్తాం. సతీష్ గారు ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సతీష్ చేశారండి. సతీష్ మాట్లాడండి. మహేష్ గారు అతనికి వాయిస్ ఇవ్వండి. సాయిబాబు, సతీష్ గారు మీరు మధ్యలో బటన్ నొక్కి మాట్లాడండి. సతీష్ బటన్ నొక్కండి, గ్రీన్ గా వస్తుంది, మాట్లాడొచ్చు. బ్లూ బటన్ నొక్కండి. ఓకే, సాయిబాబు గారికి ఇవ్వండి సార్. సాయిబాబు మాట్లాడు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. నాది చిన్న సమస్య మనమే, అంటే ఇది సమస్య అనుకోకండి, చిన్న మనవే.
ఒక కస్టమర్ మనలాంటి క్రోర్పతి క్లబ్ పెర్సన్ ఒక అతను 3 ప్లాన్లు యాక్టివేషన్ చేసేస్తున్నాడు. బేసిక్, స్టాండర్డ్, ఎలైట్. అతను ఫ్యాంటసీ ప్లాన్ యాక్టివేషన్ చేసుకోవడానికి పాపం లింక్ రావట్లేదండి. నిన్నటి నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. కొద్దిగా ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి ఆయనకి. ఏం లేదు, కస్టమర్ కేర్ టెక్నికల్ టీం ఉంది కదా నెంబరు. టెక్నికల్ టీంతో మాట్లాడారు నిన్న ఉదయం. ఏమో డేవిడ్ గారితో మాట్లాడాను నేను. ఆయనకి మళ్ళీ యూజర్ ఐడి పెట్టాను. ఓకే, ఇప్పటికీ కూడా అతనికి లింక్ రావట్లేదు 999 ప్యాకేజ్ కి. వస్తుంది. అయితే ఏదో టెక్నికల్ ప్రాబ్లం నడుస్తుంది, వస్తుంది 100%. వాళ్ళ దృష్టికి వెళ్ళిపోయిందంటే 100% మీకు వస్తుంది. అవును, నిన్నటి నుంచి చేస్తారండి. కస్టమర్ కేర్ చెప్పారండి నిన్న కూడాను. నిన్న విఎస్ రావు గారు కూడా కాంటాక్ట్ అయ్యారు. అదేనండి, ఎంత మందితో మాట్లాడినా అక్కడ టెక్నికల్ టీమ్ లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇట్ విల్ రెక్టిఫై. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఆ ఒక్కదానికి రావాలి. మళ్ళీ మిగతా వాళ్ళకి లింకులు వచ్చినాయి ఈ రోజు. అవునండి, నాకు అర్థమైంది. టెక్నికల్ టీమ్ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, వస్తుంది. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? సరే సరే. సతీష్, మీరు ఏమైనా మాట్లాడతారా? మధ్యలో బటన్ నొక్కి మాట్లాడాలి. ఇంకెవరికైనా సమస్య, ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఎవరు హ్యాండ్ రైజ్ లేదు. రైట్, ఇప్పుడు మనకి కాంటెస్ట్ ఒకటి నడుస్తుందండి, అది గ్రూప్ లో పెట్టాను మెసేజ్. కాంటెస్ట్ ని గ్రూప్ లో పెట్టానండి, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మీకు తోచినంత మందిని ఆ టైంలో తీసుకురావడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు విఎస్ రావు గారు చెప్పారు కదా, పాత వాళ్ళు కూడా రీయాక్టివేట్ అవుతున్నారు. నా డౌన్లైన్ ఒక అతను బ్లాక్ అయిపోయింది ఐడి, తర్వాత నేను అన్బ్లాక్ చేయించుకొని వేరే అతనికి ఇచ్చేసాను. అతను ఫ్యాంటసీ వరకు అప్డేట్ చేసుకున్నాడు. ఈ రోజు అతను మళ్ళీ ఫోన్ చేసాడు, అన్న నా ఐడి ఏమైంది అని. ఏమైంది గోవింద, వెళ్ళిపోయిందిరా బాబు తిరుపతి అని చెప్పా. ఈరోజు మళ్ళీ కొత్త ఐడి వేసుకున్నాడు అతను. అంటే పాత వాళ్ళు కూడా రీయాక్టివేట్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి పేషెన్సీ తక్కువ, ఎగ్జిట్ అయిపోయారు. ఎవరైతే దీనికి మెయిన్ క్వాలిఫికేషన్ మీ బీకామో ఎంకామో ఏం కాదండి, పేషెన్స్ ఈజ్ మెయిన్ క్వాలిఫికేషన్. మీరు పేషెన్స్తో ఉండండి, పేషెంట్గా ప్లాన్ చెప్పండి, పేషెంట్గా ప్రింట్అవుట్ తీయండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ మీకు నమ్మకం రావాలి, తర్వాత అవతల వాడికి చెప్పగలగాలి. దానికన్నా ముందు మన ఫ్యామిలీ ఐడీస్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మా ఇంట్లో మేము 3 ఉన్నాం, నా ఐడితో కలిపి 4 ఐడీలు, అన్ని ఐడీలు కూడా 3 ఐడీలు థర్డ్ లెవెల్ వెయిటింగ్, బేసిక్ అండ్ ఫ్యాంటసీ. అలాగే మీకు కూడా జరుగుతుందండి, 100% అందరికి, ఆల్ క్రోర్పతియన్స్కి జరుగుతుంది ఇది. మనకు కావాల్సింది పేషెంట్గా వెయిట్ చేయడం, సహనంతో వెయిట్ చేయడం, అవకాశం వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం, ఇమీడియట్గా అప్గ్రేడ్ చేయడం. అవ్వలేదా? అంతేనండి, సింపుల్ విషయం. గుడ్ నైట్ ఎవ్రీబడి, ఆల్ ద బెస్ట్. ఏమైనా డౌట్ ఉంటే గ్రూప్ లో పెట్టండి. ఆదినారాయణ మహేష్ గారు గారు, ఈశ్వరరావు హ్యాండ్ రైజ్ చేశారు, ఆయనకి ఇస్తున్నాను. ఈశ్వర గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. మహేష్ గారు ఇందాక అన్నారు కేవైసీ చేసుకోవాలని చెప్పి. కేవైసీ ఆల్రెడీ మనం అందరూ చేసుకుని ఉన్నాయి కదండి, మళ్ళీ కొత్తగా కేవైసీ లేదండి. ఇప్పుడు కాదండి, 5th లెవెల్ వచ్చినప్పుడు చేస్తారు. ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి. ఓకే సార్, మహేష్ గారు ఓకేనండి. ఇంకెవరు క్లోజ్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి ఇంకా ఇవాళ ఎక్సలెంట్ గా వచ్చిందండి. ఈ ప్లాన్ కూడా రికార్డింగ్ అయింది, మీకు మళ్ళీ పెడతాను, నేను మన గ్రూప్ లో పెడతాను. ఎవరైనా వెళ్ళి 200 మంది ఉన్నారండి మన గ్రూప్ లో, అందులో 100 మంది 120 మంది చూస్తున్నారు రికార్డింగ్ ని కూడా. అందుకని రికార్డింగ్ నేను ప్లాన్ చేశాను, ప్రతి మీటింగ్ రికార్డింగ్ అయ్యి వస్తుంది. మా అమ్మాయి ఏమందంటే, నువ్వు మాట్లాడి నువ్వే ఇంటి నువ్వేగా మాట్లాడిందంట. మనం వినడం కాదండి, 200 మంది ఉన్నారండి, వాళ్ళకి టైం ఉండదు కదా 8 గంటల నుండి 9 గంటలు వినడానికి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అని. అవును, 30 మినిట్సే వచ్చింది. ఏంటి 6వ తారీఖుది 30 మినిట్సే పెట్టారు. లేదు మళ్ళీ పెట్టాను చూడండి, మళ్ళీ యూట్యూబ్ నుంచి పెట్టా 34 minutes. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ మంగళవారం నాడు 8 గంటలకి జూమ్ మీటింగ్ ఓన్లీ 40 మినిట్సే ఉంటుంది. 40 మినిట్స్ దాటితే ఆటోమేటిక్ కట్ అయిపోద్ది, మళ్ళీ కావాలన్నా రాదు. ఇప్పుడు ఇదేంటంటే కొంచెం ఎక్స్టెండ్ అయినా ఉంటుంది.
జూమ్ మీటింగ్. కాబట్టి గురువారం నాడు జూమ్ మీటింగ్ ఎక్కువ టైం తీసుకుంటాం. మంగళవారం నాడు మాత్రం ఓన్లీ 40 మినిట్స్. కాబట్టి అందరూ టైంకి వచ్చి యూజ్ చేసుకోండి. మళ్ళీ అక్షయ పాత్రం క్రౌడ్ ఫండ్ సిసి అని ఒక ఆయన హ్యాండ్ రైజ్ చేశారు. ఆయనకి మైక్ ఇస్తున్నాను, మాట్లాడండి. అక్షయ, నమస్కారం అక్షయ అండి. నమస్కారం, చెప్పండి. అన్ని నడమ ఏం చేస్తారు, వేరే లెవెల్ మీటింగ్, క్రౌడ్ ఫండింగ్ మీటింగ్ అండ్ గణేశమూర్తి అనే ద ప్లాన్ సార్ ఇది తెలుగు ప్లాన్ సార్. தெலுங்கு பிளான் சார். தமிழ் பிளான் வேற லிங்க் இருக்கீங்க பாருங்க. ஓகே ஓகே ஓகே, கேரியன் ரொம்ப நல்லா எக்ஸலண்டா இருக்கு. வேற வேர்ல்ட் ரெக்கார்ட் ஃபேமஸ், ரொம்ப హ్యాపీగా இருக்கு. తెలుగులో అమ్మ ஒரு వారం చేసి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. చాలా బాగుంది అని చెప్తున్నారు. వేరే లెవెల్ ఉంటాయి. గుడోర్పతి వేరే లెవెల్లో ఉందంట క్రోర్పతి. తమిళనాడు నుంచి అక్షయ్ గారు చెప్తున్నారు. பேசுங்கம்மா, பேசுங்க, நான் டிரான்ஸ்லேட் பண்றேன். బాగుంటాయి. గుడోర్పతి గోడీశ్వర గుడోర్పతి బాగుంటాయి మా బాబా పాచా. వెరీ గుడ్, వెరీ నன்றி మేడం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మహేష్ గారు. ఇవాళకి స్వస్తి అండి. ఓకే.